మరి ఈరోజు ఏదైతే ఏలూరు జిల్లా సంబంధించి జిల్లా పరిషత్తులో దాదాపుగా 100 సంవత్సరాలు పేర్కొన్న మహావృక్షాన్ని మరి ఎటువంటి అనుమతులు లేకుండా మరి ఇక్కడ మరి దీన్ని నరికేయడం జరిగింది. ఉదయం నేను అంతకుముందు ఈ విషయం నాకు దృష్టిలో వచ్చినప్పుడు సిఇఓ గారికి వారికి ఫోన్ చేసి 10 రోజుల క్రితం అయ్యా చెట్లేదు నరుగుతున్నట్లు మాకు తెలిసింది, మహావృక్షాలని మీరు అటువంటి పనులు చేయొద్దని చెప్పంటే ఆయన లీవ్ మీద వెళ్ళిపోవడం జరిగింది. ఉదయం నాకు కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం నా దృష్టిలో పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు వెంటనే స్పాట్లో కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి, స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరికీ పెట్టడం, అదే కాకుండా ఏదైతే ఈ ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ అని చెప్పేసి ఒక వాట్సాప్ నెంబర్ పెట్టింది దానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. నేను వచ్చేసరికి కనీసం దాదాపు 20 మంది కలిసి 2 డాక్టర్లు వేసుకొచ్చి ఇదంతా కూడా నరికేయడం జరిగింది. ఒక పక్కనేమో ఒకసారి పెంచాలని చెప్పేసి చేస్తుంటే మరి అవసరం ఎటువంటి అడ్డు లేదు. ఇది 10 మంది కొన్ని 100 మందికి నేడిచ్చి ఈ చెట్టుని ఈ రకంగా తొలగించడం జరిగింది. దీన్ని తీవ్రంగా మరి హిందూ సంఘాల నాయకుడిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని లేదని చెప్పేసి అన్నాను. ఇప్పుడే పోలీసు వారికి కూడా చెప్పాము, వారు కూడా వచ్చి డాక్టర్లు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి కొంతమంది రాజకీయ నాయకులు నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదని కూడా మళ్ళీ చెప్తున్నాను. నేను ఇది చాలా అన్యాయమైన విషయం. ఇది బహిరంగంగా ఇది చాలా 10 మందికి ఉపయోగపడే చెట్టు. ఇది అసలు మా మొక్కను పెంచమని చెప్తుంటే ఒక పక్కన మరి ఈ రకంగా చేయడం ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్లో పైపెచ్చు ఎవరైతే సంరక్షించాలో ఆ ఆఫీసర్ కార్యాలయంలో ఈ రకంగా జరిగింది. తదుపరి నేను నాకు ఫిర్యాదు మీరు చేయలేదని చెప్పేసి సిఇఓ గారు, డిప్యూటీ సిఇఓ గారు అన్నారు. మళ్ళీ వారికి కూడా పెట్టాను. మరి ఇప్పుడు ఫోన్ నుంచి స్పందన లేదు. డిఎఫ్ఓ గారు, అటవీ శాఖ మరి ఆఫీసర్ గారు కూడా ఫోన్ చేశాను, వారు కూడా స్పందన లేదు. మరి ఎన్ఏ స్పాట్కి వచ్చాను. మా వాళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు దీన్ని స్పాట్కి వచ్చి అన్ని వీడియోలు తీసి మొత్తం ఈ రకంగా ఉంది. ఈ గేట్కి అడ్డంగా ఇలా పడేశారు దీన్ని. ఇప్పుడు పోలీసు వారు వాళ్ళని తీసుకెళ్లారు. ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తాను, వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కంపల్సరీగా ఏదైతే ఈ రకంగా చేశారో వీళ్లే కాదు దీని వెనకాల ఉన్న వాళ్ళు కూడా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. జై శ్రీరామ్.